వాళ్ళకి వెల్కమ్ టు E6 టీవీ బ్రేకింగ్ న్యూస్. జనావాసాల మధ్య సెల్ టవర్ వద్దంటూ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పలాస మున్సిపాలిటీ, సూదికొండ దాని పరిసర ప్రాంతాలు అధిక జనాభా ఉన్న నివాస గృహాల మధ్యలో సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ప్రజలు నిర్మాణం జరుగుతున్న స్థలం వద్ద గురువారం నిరసన చేపట్టారు. జనావాసాల మధ్య టవర్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి టవర్ నిర్మాణ అనుమతులను రద్దు చేయాలని, పనులను తక్షణమే నిలిపివేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈ వార్తకు సంబంధించి విజువల్స్ కూడా మీరు చూడొచ్చు. చూడకుండా ఖాళీగా ఉంచుతారు. కొండల మీద ఎంత పెద్ద టవర్లు కట్టుకుని మాకు అబ్జెక్షన్ లేదు సార్. ఈ ఊడి సెంటర్ మాత్రం ఈ టవర్లోనే ఉండకూడదు సార్. ఇది కానీ బలతకారాన్ని కడితే మాత్రం దీనికోసం ఎంతవరకైనా వెళ్తాం సార్. ఏ పరిస్థితి వచ్చినా ఈ టవర్ వాళ్ళే సంబంధించినవి చూసుకోవాలి సార్. ఎంతవరకైనా మేము వెళ్తాము, ఏ తగులేని వెళ్తాము, ఏదైనా ఆపుతాము, అది మీరు దయించి మాకు ఆపండి సార్. ఇక్కడ టవర్ వల్ల మేము చాలా ఇబ్బందులు అవుతాము. ఫ్యూచర్లో మా పిల్లలు పెరుగుతారు, వాళ్ళకి కష్టాలు వస్తాయి, మాకు ఇబ్బంది. మేము కోడి పిల్లకి కుక్క పిల్లకి పెంచుకొని అవి పాడైపోతాయి. మేము కొండ మీద ఉన్నామనేసి మాకు మరీ అంత హీనంగా చూడకూడదు కదా. మేము పేదవాళ్ళము, మాకు ఏ కష్ట సుఖాలు వస్తే మాకు ఎవరు కాపాడుతారు. అందుకే గవర్నమెంట్ ఈ టవర్ ఆపించి మాకు న్యాయం చేయండి. మేము అందరము చిన్నపిల్లలతో ఉన్న ముసలోళ్ళు ఉన్నారు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కష్టాలు వస్తాయి. రేపు పొద్దున మాకు ఏది వచ్చినా మాకు ఎవరు సాయం చేస్తారు. మీరు ఏదో దయచేసి మాకు టవర్ ఆపి మాకు న్యాయం చేయండి. ఇంకెక్కడో దూరం పెట్టుకోయండి. ఊరు మధ్యలో ఎంత పని మేము కొండ మీద ఉన్నాము, మాకు ఎంత హీనంగా చూసినా అలాగ చేస్తే మా పిల్ల తల్లికి ఏమైనా అయితే మాకు ఎవరు దిక్కు ఎవరున్నారు చెప్పండి. మీ గవర్నమెంట్ ఏ న్యాయం చేస్తారో ఊరు చివరిని ఇంకెక్కడో పెట్టుకోండి. మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి కాపాడి టవర్ తీయించండి సార్. నమస్తే, నా పేరు జోగతిరుపు సార్. సూదికొండ కాలనీ 19వ వార్డు. ఈ రెడ్డి అనే వ్యక్తి ఈ జాగాని ఇచ్చి ఇక్కడ టవర్ కట్టడానికి చూస్తున్నాడు సార్ అక్రమంగా. అది కూడా పోలీసు వాళ్ళకి మళ్ళీ పెట్టి మరి అతను కట్టించాలని చూస్తున్నాడు సార్. ఈ అక్రమం అనేది, ఈ టవర్ అనేది ఆపాలి సార్. ఇది పిల్లలకి ముసలి వాళ్ళకి సూదికొండ ఎటువంటి ఎఫెక్ట్లు వచ్చినా చాలా బాధపడతారు సార్. ఇక్కడ పేదరకము బడ్డీ పిక్కలు కొట్టుకుని బతికే లేవరు సార్. ఇక్కడ వీళ్ళు అడిగే ఇక్కడ దమ్ము లేదు, ఇక్కడ ఎవడు ఏటి చేయట్లేదు అని చెప్పేసి ఈ టవర్ ఇక్కడ కట్టి దౌర్జన్యంగా కడుతున్నారు సార్. ఇది కరెక్ట్గా కాదు సార్. ఇది ఎక్కడో టవర్ కడితే అక్కడ అందబెడితే సూదికొండకు వచ్చారు సార్. సూదికొండలో ప్రతి కూడా మా సూదికొండ మీద పడుతున్నాడు సార్ పేదలు అనేసి. ఇది డైరెక్ట్ మా ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసినా మాట్లాడాలి దీని మీద. నెక్స్ట్ కలెక్టర్ గారు ఒకవేళ ఈ వీడియో చూసినా మాట్లాడాలి సార్. ఇది కరెక్ట్ కాదు. ఈ టవర్ ఎలాగైనా ఆగాలి సార్. అలాగే లోకల్గా ఉన్న లీడర్స్ బాబురావు గారికి ఇన్వైట్ చేస్తాం సార్. అతను ఒప్పుకున్నారు. ఇది కరెక్ట్ కాదంటే ఇది ఎత్తు పరిస్థితులు ఆపుతామని ఒప్పుకున్నారు. పెద్దలకు ఇబ్బంది పెట్టింది. దయించి ఇది అందరూ కూడి మాకు ఆపించండి సార్. మాకు ఈ టవర్ వద్దు. కొండ మొత్తం సూదికొండ ఖాళీగా ఉంచుతారు. కొండల మీద ఎంత పెద్ద టవర్లు కట్టుకుని మాకు అబ్జెక్షన్ లేదు సార్. ఈ ఊడి సెంటర్ మాత్రం ఈ టవర్లోనే ఉండకూడదు సార్. ఇది కానీ బలతకారాన్ని కడితే మాత్రం దీనికోసం ఎంతవరకైనా వెళ్తాం సార్. ఏ పరిస్థితి వచ్చినా ఈ టవర్ వాళ్ళే సంబంధించినవి చూసుకోవాలి సార్. ఎంతవరకైనా మేము వెళ్తాము, ఏ తగులేని వెళ్తాము, ఏదైనా ఆపుతాము, అది మీరు దయించి మాకు ఆపండి సార్. మేము చాలా ఇబ్బందులు అవుతాము. దేశంలో ఎక్కడైనా సరే సెల్ నెట్వర్క్ పనిచేయాలంటే ఖచ్చితంగా ఈ సెల్ టవర్ల నిర్మాణం అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సెల్ టవర్ల నిర్మాణం వలన కూడా సైంటిఫిక్గా కొన్ని మనకు ఏవైతే అంటే దుశ్చర్యలు, అంటే దీనివల్ల కొంత నష్టం కూడా వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అయితే ఖచ్చితంగా వాటిల్లే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కావచ్చు, అదేవిధంగా మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ సెల్ టవర్స్ ఏవైతే ఉంటాయో, సెల్ టవర్స్ నుండి అధిక రేడియేషన్ అధిక మొత్తంలో అది అక్కడ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ ప్రజలు ఇప్పుడు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారో అందు గురించే అక్కడ ఈ సెల్ టవర్ను ఏర్పాటు చేయకూడదని అనుమతులను రద్దు చేయాలైతే కోరుతూ ఉన్నారు. మొత్తం మీదనైతే దీనిపైన ఎవరైతే ఆ సెల్ నెట్వర్క్ సంబంధించిన యాజమాన్యం ఉంటుందో ఖచ్చితంగా ప్రజల యొక్క విజ్ఞప్తుల్ని స్వీకరించాలి, వారి యొక్క అభిప్రాయాలను కూడా వినాలి. దాని తర్వాతే ఏవైనా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈరోజు బ్రేకింగ్ న్యూస్. మరిన్ని తాజా బ్రేకింగ్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం.